రైట్. ఇప్పుడు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చంటాబై తాలూకా మూవీ సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది థియేటర్స్లో. ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి వెన్నపూస రమణారెడ్డి సార్ మనతో ఉన్నారు. సార్ ఫస్ట్లో చాలా చాలా టెన్షన్తో ఉన్నట్టయితే మనకి చెప్పారు. మరి ఇప్పుడు సార్ ఫేస్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది. సార్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్? సినిమా సక్సెస్ అయిందని మీకు అనిపిస్తుంది కదా? సినిమా జనాలకైతే మాత్రం చేరిందమ్మా. చూసిన వాళ్ళందరూ కూడా సెకండ్ హాఫ్ చాలా బాగుందని చెప్తూ ఉన్నారు. మౌత్ టాక్ అయితే మంచిగా వెళ్తుంది. ఈ సాటర్డే సండేకి ఇంకా పికప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సార్ మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఈ మూవీ అయితే తీయడం జరిగింది. దానివల్ల మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ చేశారు సార్? మీకు ఎలా అనిపించింది ఫీల్ కానీ, ఈ సక్సెస్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత? మూవీ నిర్మాణం అనేది మనం బయట నుంచి ఊహించుకున్నంత మంచిగా అయితే ఉండదు. చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆర్టిస్టుల పరంగా, టెక్నీషియన్ల పరంగా, కొన్ని టెక్నికల్ సమస్యలు ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ ఏది కూడా కష్టం అనుకుంటే ముందుకు పోలేము. కష్టాన్నైనా ఇష్టంగా చేసుకుంటూ ముందుకెళ్తేనే మనం దేనైనా సాధించగలుగుతాం. ఒక మూవీ చేసాం కదా, అనుకున్నది అనుకున్నట్లు రావాలి అని అనుకోవటం సహజంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ దాంట్లో ఉండే కొన్ని పొరపాట్లు సవరించుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ కొడతామమ్మా. సార్ మొత్తానికి మీకు మూవీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్, ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చిందని చెప్పొచ్చు. నెక్స్ట్ కూడా ఖచ్చితంగా మీరు ఇందులో ఇట్లనే ప్రొడ్యూసర్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే ఏమనుకోవచ్చు? ఖచ్చితంగా కంటిన్యూ అవుతానమ్మా. కాకపోతే ఇప్పుడు ఒక థ్రిల్లర్ జోనర్ చేసాం. ఈసారి ఒక లవ్ సబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే ఒక యూత్ఫుల్కి సంబంధించిన వేరే ఏదైనా కావచ్చు. మంచి సబ్జెక్ట్ని చూజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ప్రయత్నం చేస్తాం.